మాత అలాగే కృష్ణాంజనేయులు జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ విల్ జాయిన్. నమస్తే విల్సన్ గారు. యా, కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది మన ఇద్దరికి చర్చల్లో కలవడం. యా, ప్రధానమైనటువంటి అంశం ఒకటే, కూటమి గెలుపు తర్వాత అనూహ్యమైనటువంటి గెలుపు ఇవాళ మోయలేనంత భారాన్ని తీసుకొచ్చిందేమో అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే కూటమి ఇచ్చినటువంటి అనేకమైన హామీలు, మేనిఫెస్టో ఆర్థికంగా చాలా భారమయ్యేటటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఈ దశలో ఇవాళ మెగా డిఎస్సి ఉద్యోగాల ప్రకటన కూడా చేశారు, భర్తీ చేయబోతున్నామని. ఎలా తీసుకుందాం విల్సన్ గారు? రాజేంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే దీన్ని నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి సార్, పాజిటివ్ గా తీసుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రయారిటీస్ వేరు. ఆయన ప్రయారిటీస్ లో కేవలం బటన్ నొక్కడం మాత్రం ఉంది, డబ్బులు సంపాదించే ప్రక్రియ లేదు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైన తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ సంపద సృష్టించడం, సంపద పంచడం, ఇది కరెక్ట్ లేదు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం ఎప్పుడు రెండు కళ్ళుగా ఉండాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక హోప్ పెట్టుకొని ప్రజలు ఓటేశారు కాబట్టి ఇమీడియట్ గా నిరుద్యోగులకి ఒక ఆశా కిరణం లాంటి డిఎస్సిని ఆయన అనౌన్స్ చేశారు. ఎస్, దానికి సమీకరించడానికి నిధులు, అనేక అవకాశాలు వస్తాయి. అదేవిధంగా కేంద్రం కూడా సహకరిస్తుంది, సందేహం లేదు. ఇక్కడ ఏంటంటే ముందు సంకల్పం ఉంది, ఆ సంకల్పాన్ని మనం అభినందించాలి, ఆహ్వానించాలి. రెండు, అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా అది పేదవాడికి పట్టడం పెట్టే పథకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గానికి అదొక పరాకాష్ట. దాన్ని మూసేది వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టెడు అన్నం పెట్టడం కష్టం కాదు. కానీ కట్టకుండా ఆయన ఇక్కడ అన్నం పెట్టకుండా అక్కడ ప్యాలెస్లు కట్టాడంటే ఆయన ప్రయారిటీ మరి విహారయాత్ర మీద మాత్రమే ఆయన దృష్టి ఉందని అర్థం అవుతాం. కాబట్టి ఈరోజు మెగా డిఎస్సీ అయినా ఇదైనా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఇంకా సీనియర్ రంగం గురించి మీరు ప్రస్తావించారు. అడుగు అదే చెప్తున్నాను సార్, అడుగు పడింది. చిన్న నిర్మాతలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితో చర్చించవచ్చు, మాట్లాడచ్చు. అదేవిధంగా ఇప్పుడు పెద్ద నిర్మాతలు అంటే ఎవరైనా నిర్మాత చిన్న పెద్ద ఉంటారండి. ఇటీవల వచ్చిన ఒక బేబీ అనే సినిమా వచ్చింది, చిన్న సినిమా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సినిమా అయింది. ఈ రోజులోని సినిమా వచ్చింది, చిన్న సినిమా స్టార్ట్ అయ్యి 5D కెమెరాస్ తీశారు, పెద్ద సినిమా అయింది. అంటే పెద్ద సినిమా రేంజ్ తీయడానికి సరిపడా కథా వస్తువులు, తారాగణం, మానవ సంబంధాలు, భావోద్వేగాలు ఇవన్నీ ఒడిసిపట్టగలిగితే పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి న్యాచురల్ గా ఏంటంటే అప్పుడు థియేటర్లు ఉన్న వాళ్ళు మా హాల్ ఏంటి, మా హాల్ అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఒక అడుగు మొదలైంది. సినిమా రంగం కష్టాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి, సినిమా నిర్మాతల బాధ కూడా తెలుసు కాబట్టి, అన్నిటినీ నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నా. ప్రజలు కూడా ఆశగానే భావిస్తున్నారు, నెరవేరుస్తారని కూడా చూస్తున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నేను ఎత్తి చూపిస్తున్నటువంటి ఒక అంశం, ఇవాళ ప్రతి రూపాయి చాలా ఖరీదైంది రాష్ట్రానికి, ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ అన్నా క్యాంటీన్కు వస్తున్నటువంటి వాళ్ళు కేవలం బీదవాళ్ళైనా, అందులో ఏదైనా పరిమితి పెట్టాలా? ఎందుకు అనంటే, మీరు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అన్నప్పుడు హైదరాబాదులో ఇక్కడున్నటువంటి ప్రాంతీయమైనటువంటి అడ్రస్, ఆధార్ కార్డు అడుగుతారు. అలాగే అన్నా క్యాంటీన్లకు వస్తున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మనం పరిశీలిస్తే తప్పే ఉంది సార్. అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి తినరు సార్, పేదవాళ్ళు వస్తారు మ్యాక్సిమం. నేను చూపించిన టక్కేసుకొని వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు విల్సన్ గారు. నేనే అనుకోవడం లేదు. ఎవరున్న పేద రిక్షా కార్మికులు, లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్న విద్యార్థులు ఎవరన్నా వచ్చి తింటే వెళ్ళండి కూడా. దాన్ని మనం అసలు ఆంధ్రప్రదేశ్ నుండి అన్నపూర్ణ, అన్నం పెట్టడం అనేది మన సంస్కృతిలో భాగం. అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్లు నడపడానికి కొద్దిమంది డబ్బున్న వాళ్ళు చారిటీగా ముందుకు వస్తే ప్రభుత్వం మీద బట్టలు తగ్గుతుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం కూడా అవసరం. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇవాళ ప్రతి రూపాయి భారమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి కొంతమంది ముందుకొచ్చి దాతలుగా మారితే అన్నా క్యాంటీన్లు ఇంకొంచెం అద్భుతంగా నడపొచ్చు కదా అన్నది నా భావన.
వాట్ ఈస్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు వచ్చారు, అది భాష్య రామకృష్ణ గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు. వీళ్ళంతా వందల వేల కోట్లకి అధిపతులు. కాబట్టి చిన్ని గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కొన్ని జిల్లాలు తీసుకొని అన్న క్యాంటీన్ నడపచ్చు. ఎందుకంటే మన ఇప్పుడు ఇది ఒక ప్రతిష్టాత్మక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రతిష్టకి అన్నా క్యాంటీన్లు కూడా ఒక సోపానం అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ వదాన్ని చేయడం వల్ల పోత మనం తీసుకోవాలి. పోత 6 అడుగుల స్థలం తప్ప ఇవి మిగలదు. ఒకవేళ మిగులుతుందనుకుంటే వాడు బ్రహ్మ పిచ్చోడి కింద లెక్క. కాబట్టి ఈ అన్న క్యాంటీన్లు అనేది, అన్న అనే పేరు ఎన్టీఆర్ ఉంది కాబట్టి దాని మీద ఆయా వదానిలు బాగా డబ్బున్న వాళ్ళు, సంపాదించుకున్న వాళ్ళు, కష్టపడి సంపాదించుకున్న మేము వాళ్ళ కీర్తి పెరిగేలానే ఉంటుంది తప్ప అది తగ్గదు. కాబట్టి వాళ్ళు దీన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళచ్చు. సినిమా రంగంలో ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కావాలి హక్కులు, మాకు కావాలి, మా సినిమా రంగాలు మాకు రాయితీలు కావాలి అన్నా కంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా తీసుకొని ఈ అన్నా క్యాంటీన్ లాంటి వాటిని నడపవచ్చు. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెడితే బాగానే ఉంటుంది అనేది నా సూచన. ఫైన్. అలాగే మరొక అంశం, పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు ఉండరన్నారు కదా. సినిమా పరిశ్రమలో అనేక శాఖలకు సంబంధించినటువంటి యూనియన్స్ ఉన్నాయి, నాయకులు ఉన్నారు, కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆర్థికంగా చితికిపోతూ అలాగే మిగిలిపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమావేశాలకు ఎందుకు రాకూడదు, వాళ్ళను కూడా కలుపుకోవాలి కదా అన్నది నా ప్రశ్న. ఎస్, అది తప్పులేదు సార్. ఇప్పుడు నటి కుమార్ అంటున్నారు, ఇంకా చిన్న నిర్మాతలు ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ లో వాళ్ళు కూర్చొని మాడుతూ వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, మాట్లాడచ్చు. అందులో సందేహం. ఒకవేళ ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరి నిర్మాతలకు ఉపయోగపడుతుంది, చిన్న పెద్ద ఉండదు. నాకు సినిమా రంగంతో అవగాహనతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ కామన్ సంబంధించిన కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని సినిమాలు తీస్తే అంత ఉపాధి కలుగుతుంది. ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి, సినిమా రైటర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఇతర 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా అన్నం దొరుకుతుంది. కాబట్టి సినిమాలని ముమ్మరంగా నడవాలా, టెలి సీరియల్స్ నడవాలా, వీటి మీద కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని నేను కోరుతాను. ఫైన్. సాహెబ్ గారు నమస్తే సార్. విపక్ష వైఎస్ఆర్సీపీ మీద విరుచుకుపడుతున్నారా, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనా అన్నటువంటి చర్చ నడుస్తోంది. ప్రతి చోట వాళ్ళ కార్యాలయాలను మీరు టార్గెట్ చేశారని విపరీతంగా మాట్లాడిన వాళ్ళు ఆ రోజే మాట్లాడారు. మళ్ళీ ఏంటో కనపడట్లా, వినపడట్లా, ఎక్కడున్నారో తెలియట్లా. వాట్ టు సే? రాజేంద్ర గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, BRT న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు వైకాపా